గుడ్ మార్నింగ్ మా బ్రోస్. పొద్దున 6 అవుతుంది. అసలు 5 గంటలకు వద్దాం అనుకున్నా, మిస్ అయిపోయింది. వస్తా, రేపు ట్రై చేస్తా. గల్లీ వేరే గల్లీకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు అటు మొత్తం నీళ్ళు ఉన్నాయి. మళ్ళీ బండి మునిగిందంట, బిస్కెట్ అవుతుంది. బిస్కెట్ కానీ చెప్పి పోతున్నా. చూసారు కానీ నా 11 అయింది. నేను 8 గంటలకు, పొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. మళ్ళీ ఈరోజు ఎంత అవుతుంది, 6 గంటలకు స్టార్ట్ చేస్తున్నా కదా. అలా వర్షం కూడా ఎట్లుంటుందో. నిన్న దుల్లిరింది, మొన్న అయితే ఇంకా దుల్లిరింది, నిన్న కొంచెం దుల్లిరింది. ఇలా మా దుల్లిస్తా, లేకపోతే మనకి మన హామీలకి ఇస్తే చూడాలి. అసలే శుక్రవారం ఇలా వీక్లు కూడా వీక్ ఆఫ్ ఏమంటారు, వారం కూడా అయిపోయిన దగ్గరకు వచ్చింది. రేపు ఎల్లుండి బిస్కెట్ ఉంటుంది దందా. మక్కల రైల్వే గేట్ దాటంగానే అయితే మనకి రైడ్ వచ్చింది. అబ్బా మక్కల లోపలికి వెళ్ళి వాజ్పల్లి కానీ ర్యాపిడో నుంచి స్టార్ట్ అవుతుంది దుకాణం అనేది. లోపల ఫుల్ వాటర్ ఉంటుంది. మన కస్టమర్ వాటర్ బయట ఉన్నాడా, వాటర్ లోపల ఉండదు తెలియదు. చూద్దాం మనమైతే పోయి. నాకు వాటర్ వెళ్ళిపోయి ఉంటాయి, కానీ ఇదంతా మొత్తం డౌన్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ట్యాంక్ బండ్ గోడ ఉంటుంది. నెక్లెస్ రోడ్కి ఆ ట్యాంక్ బండ్కి ఉన్న సైడ్ మొత్తం గోడ పక్కకు అనమాట. ఇదంతా మొత్తం వాజ్పల్లికి 22 కిలోమీటర్ అయితే చూపించింది. మళ్ళీ వాటర్ ఇది అంతుండే మన నైట్ వాటర్. పైకి పడ్డ వర్షం మొత్తం ఇడికి వచ్చేస్తాయి. డౌన్ కదా, పెద్ద పెద్ద మాన్యువల్స్ ఉన్నాయి అంటున్నాయి. మరి నీళ్ళ కింద బోకలు ఎంత పెద్ద ఉంటాయి కనబడే. అబ్బా నేను అన్నీ చెరుకు బండిలు, ఐస్ క్రీమ్ బండ్లు, ఎవరికాయ చెప్పాలంటే అట్లాంటి వాళ్ళు ఉంటారు. మన సందులోకి మనకు స్టార్ట్ కదా. పానీ 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 అబ్బా. लोकेशन पे हूँ। हाँ కాక పాటలు వస్తున్నాయి. पार्सल लेके जाना। कौन देर पैसे उधर आप जाते उधर के फोन करो मेरे को। अभी तभी ठीक है। 0097 किसका उनका नंबर दे दो। बोल दिया उनको। मेरे नंबर दे दो। आपका नंबर आपको दे दो। पैसे भी आप डालते। 8247 यही है ना। 31281 राइट। अभी फ़ोन करें ना, आपका नंबर है ना। हाँ वही है। कहाँ पर है? बाजपल्ली में करें, मियाँपुर का नहीं बाजपल्ली में वही मियाँपुर रोड है ना। ये पूरा पानी रहता है, रोड अच्छा नहीं रहता। ठीक है, आपका नंबर है ना। कर देता हूँ। ओके भाई, आ गए लोकेशन पे। कांच का बड़ा बिल्डिंग। या 250 डालो। 250 हाँ థ్యాంక్ యూ. రూపాయలకి 98 రూపాయలు అంటే పోదాం పరి. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం. ఏముంది కస్టమర్ ఎక్కువ వెయిటింగ్ లేదు కాబట్టి డిపిఎస్ పెట్రోల్ పంప్ అంటే ఇక్కడ పార్సల్ అయింది. ఉండాలి ఆడాలంటే నేను తిని ఉండాలి. పికప్ ర్యాపిడ్ అయితే డ్రాప్ చేసినాం, ఊబర్ అయితే పికప్ అవుతుంది. ఇట్లా ఉండాలి ఆర్డర్లు. 2393 పేమెంట్ ఇప్పుడే చేసి 90 చూపి. ఓకే చేసి ₹90 పేమెంట్ ముందే అయిపోయింది. పోయి డ్రాప్ చేస్తాం కొట్టిపల్లిలో. మళ్ళీ ఇట్లా పెద్ద వర్క్లో పడదు. ఎందుకు 7:30 అవుతుంది, గంట.
ఓకే 90 ఇష్టం కదా, థ్యాంక్ యూ. కుకట్పల్లి మెట్రో నుంచి బిహెచ్ఎల్కి రైడ్ వచ్చింది, తీసుకెళ్ళిపోదాం. 179 చూపించిండు, మరి ఎంత చదువుదాం అది నాకు. ఎవరు కస్టమరు? రాతున్నాడు. ఇదేనా? కూర్చోండి. 71. థ్యాంక్ యూ. కేబిహెచ్పి అది కుకట్పల్లి మెట్రో కార్ నుంచి బిహెచ్ఎల్లో పడుకొని వచ్చినబ్బా. బిహెచ్ఎల్ అని చెప్పి యాక్సెప్ట్ చేసిన. 179 రూపాయలు ఇచ్చింది, కానీ కాక మనకు 171 ఇచ్చిండు. వీడికి వచ్చినాక మొత్తం రోడ్డు మాత్రం అబ్బా బిహెచ్ఎల్ దాకా అయితే అట్రే బిహెచ్ఎల్ దాకా అయితే ట్రాఫిక్లో అయితే ఆ బిహెచ్ఎల్ యూటర్న్ తీసుకొని బ్రిడ్జ్ కిందికి వెళ్ళి అమీన్పూర్ రోడ్ అంట ఇది. రోడ్డు మాత్రము ఇట్లా ఉంది తెలుసా, చెక్కాస్ ఉంది. హైవేలు కూడా పనికిరావు అబ్బా ఏమి. అమ్మ ఈ వర్షం ఏందో కానీ మొత్తం గుంతలమయం అబ్బా. ఎంత మెల్లగా వచ్చింది, అనవసరంగా వచ్చింది. అయితే 9 అవుతుంది మనం స్టార్ట్ చేసే టైం కదా. నిన్న మొన్న స్టార్ట్ చేసిన టైం వరకు 264 ఊబర్లు అయింది. ర్యాపిడోలో 172, 260, 170 ఎంత 330, 430 అయింది. పర్లేదు. నిన్న మనం ఇదే టైంకి స్టార్ట్ చేసినాం కదా మనం, కానీ ఇప్పుడు ఈ టైంకి మనకి 430 రూపీస్ అయింది. ఎంతుంటారన్నమాట మ్యాటర్. ఓకే, ఓలాకి ఏమొచ్చిందో, ఓలా తప్పుడు లేదు అసలు. ఏంటబ్బా ఏదో ఏంటి ఆకాశం ఇక్కడైతే మాత్రము వర్షం పడే సూచనలో ఉన్నాయి. మరి ఏమవుతుందో మరి చూద్దాం ఏదైనా కానీ. ఇప్పుడు 200 రూపాయలు పార్సల్ వస్తుంది, తీసుకుందాం. ఎడుకోగానే పోయిద్దాం బా. కిలోమీటర్న్నర అయితే పికప్ చూపిస్తుంది. మియాపూర్ మెట్రో దగ్గర ఉన్నాం కదా మనం. చెవెళ్ళ రోడ్ అంట, పోయి డెలివరీ ఇద్దాం. అదే అండి, మీరు లైన్లో ఉంటారు. మళ్ళీ ఏనా అంటున్నాను కాదు. ఓకే, ఓటీపీ చెప్పండి. ఉందని ఇచ్చారు నాకు ఇచ్చారు, వాళ్ళు తీసుకున్నాను. అక్కడ వచ్చి కాల్ చేస్తాను నేను. 703 28 కిలోమీటర్ ఉంది అట్టయినా కానీ. కైట్లపూర్ కాదు, డైరెక్ట్ జేఎన్టీ. చక్కగా మెయిన్ రోడ్ ఒకటే, రాంగుట్లో వచ్చి పిలుస్తుంది అంటున్నా. ఎక్కిలోనికి వస్తున్నాయి. వచ్చినా ఇది పైరన్నా ఏంటండి? పేమెంట్ ఉంది అండి, ఇవ్వాలి కదండి. పేమెంట్ ఉంది, పేమెంట్ ఇవ్వాలి కదండి. పేమెంట్ ఇవ్వతే
ఏది అక్కడ ఇక్కడ అదే అక్కడ లేదు ఇబ్బంది ఏం లేదు కరెక్ట్ ఉంది కాకపోతే బోర్డు చిన్న ఉంది బోర్డు చిన్న ఉంది కనపడలేదు నాకు అది అదే నేను ఎప్పుడు వెళ్ళలేదు అందుకని సడన్ గా పెట్టేసాను 187 మాకు బైక్ దగ్గర అయితే స్కానర్ అక్కడ బైక్ ఉంటుంది అదే అదే నేను ఎప్పుడే అంటే నేను నీకు చెప్పనీకి నాకు కూడా ఏం అవసరం అక్కడ ఏముంటుందో ఇంటిమేషన్ కావాలి నాకేం తెలియదు స్కానర్ ఇది ముందు బంజారా హిల్స్లో ఉండేది అంత దూరం వెళ్ళిపోయింది ఓకే టైం 5:50 అవుతుంది కోకాపేటలో ఉన్నాం కోకాపేటలో టోటల్ ఇప్పుడు వరకైతే ఎంత అయిందంటే ఇగో ఊబర్లో 926 ర్యాపిడోలో 360 కోటర్లో 150 ఎంత అయినట్టు ఇక 9 10 12 13 1400 అయింది ఇప్పటికి 7 నిలిచా కోకాపేటలో ఒక బిల్డింగ్ చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు మొత్తం గోల్డ్ మైల్ కూడా అనుకుంటుంది కోకాపేట విలేజ్ చూడు ఆర్డర్ వస్తుంది మళ్ళీ కూకట్పల్లి అంట పోదాం కోకాపేట నుంచి కేబిహెచ్బికి డ్రాప్ వచ్చింది ఆ డ్రాప్ కేబిహెచ్బి డ్రాప్ చేసినప్పటి నుంచి కూకట్పల్లి మెట్రో ఇది అప్పటి నుంచి ఇప్పుడు వెయిట్ చేసి ఒట్టిగా పోతున్నా అన్నీ మియాపూర్ సైడు జేరుగుట్ట అట్లా కూడా వచ్చినాయి కానీ ఇటు మాత్రం వస్తుంది సికింద్రాబాద్ సైడు 7:30 అవుతుంది చాలు పోదాం ఇక మెల్లగా చూద్దాం అమీర్పేట అట్టే మన పోతే ఇట్లా వస్తాయేమో కాకపోతే అక్కడ ఇంటికి వెళ్ళిపోవడమే మళ్ళీ పొద్దున వచ్చేద్దాం ఇంకా పెడతా టోటల్ ఎంత అయింది అనేది కూడా చెప్తాం మీకు మొత్తం మీద లాస్ట్ ఆర్డరు 22 రూపాయలు ఏ నుంచి మనము కుక్కట్పల్లి దాటినాక కిందకు వచ్చింది ఆర్డర్ది పంజాగుట్ట వచ్చింది ఇది ఆర్డర్ డ్రాప్ చేసిన బంద్ చేసినా కూడా ఓకే మనం టోటల్ చూపిస్తాం మీకు ఒక్క నిమిషం మనం సైడ్ పోయి చూద్దాం రోడ్డు మీద ప్రయోగాలు చేద్దాం అసలు ఇది యూటర్ను ఎట్లంటే టర్నింగ్ యూటర్ను డేంజర్ యూటర్న్ అనమాట ఇది ఇప్పుడు వచ్చినాం కదా ఇండికేటర్ కొట్టుకుంటుంది ఇక్కడ ఆగుదాం ఏం చేసినాం మనం కేబిహెచ్పి మెట్రో నుంచి మెల్ల వస్తుంటే పంజాగుట్ట దగ్గరికి వెళ్ళి పడ్డది అబ్బా 22 రూపాయలు చిన్న ఆర్డర్ మొత్తం మీద టోటల్ ఎంత అయిందంటే 1133 రూపాయలు 10 ఆర్డర్లతోని ఊబర్లో అయింది ర్యాపిడోలా 361 రూపాయలు అయింది 2 ఆర్డర్లకి ఇంకోటి ఏంది పోటర్ ఒకటి అయింది 150 రూపాయలు ఇప్పుడు ఎంత అయినట్టయితే 350 150 అంటే 400 500 ఇది 1130 ఇది అంటే 1633 రూపాయలు 35 రూపాయలు అయింది 1133 రూపాయలు 8 గంటల నుంచి పొద్దున 6:30కి వచ్చినాం కదా 8 అవుతుంది 8:30 అనుకోపోని 14 గంటలు తక్కువనే అయింది కానీ పర్లేదు ఓకే ఇది ఈరోజు మొత్తం మన ఎర్నింగ్ రేపు పొద్దున మళ్ళీ 8 గంటలకు వస్తుంది అనేది పెట్టేస్తుంటా అప్పటి వరకు అయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి కామెంట్ కూడా చేస్తుందని ఇప్పుడు చేస్తున్నారు థ్యాంక్ యూ అందరికీ